హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక లాస్ట్ వీడియోలో అయితే మేము నీకు చెప్పినాం కదా, మాకైతే ఫుల్ జ్వరం వచ్చింది. ఇంకా అట్లనే వీడియో చేసినాం కానీ ఇంకా బాగా రికవర్ అవ్వడానికి టైం అయితే పట్టింది. బాడీ పెయిన్స్ అయితే ఇంకా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అయినా కూడా చేస్తున్నాం వీడియో. ఇక ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమో బాగా వస్తున్నాయి, హాస్పిటల్ కూడా వెళ్ళాలి. మేము అందే చూస్తున్నాము. ఈ కొన్ని మంత్స్ మీరు ఇంకా మాతో కొంచెం సపోర్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. కొన్నిసార్లు మధ్యలో వీడియో రాకుంటే ప్లీజ్ ఏం అనుకోకండి. ఇది జస్ట్ ఒక 1-2 మంత్స్ వరకే. ఇక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్స్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయి. ఈ లైక్స్ అట్లా చేస్తేనే మాకు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది వీడియో చేయాలి డైలీ అని. మీరు చేయకపోతే మాకు ఎట్లా మోటివేషన్ ఉంటుంది చెప్పండి. ఇంకా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసి ఉంటారు. ఆ వీడియో టైటిల్ అయితే రాఖీట్ల పండగ. ఇక తొందరలోనే రాఖీ పౌర్ణమి అయితే రాబోతుంది కదా ఫ్రెండ్స్. మాకు తెలిసినంత వరకు ఎట్లుంటుంది, కొన్ని ఇంట్లలో ఎట్లుంటుంది, ఇంకా కొన్ని ఇంట్లలో ఎట్లుంటుంది రాఖీ పండుగ వస్తే అనేది మేము చూపించాలని అయితే అనుకుంటున్నాము. మాకు తెలిసినంత వరకు మా ఇంట్లో కానీ, మాకు చుట్టాలు మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఎట్లుంటుంది వేరే వేరే ప్లేస్లలో అనేది అయితే మేము చూపించాలని చెప్తున్నాము. ఈ వీడియో అయితే మంచిగా ఉండబోతుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు చూడండి ఎండ్ వరకు. మరి మీకు కూడా ఎట్లా అనిపించిందో చెప్పండి తప్పకుండా. ఇక మనము ఎప్పుడు పెడుతుంటాం కదా సిరీస్ నాన్న లేకపోతే ఆడపిల్ల జీవితం అనేది, అదైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక మధ్యలో ఇట్లా కొన్ని పెడదామని అయితే పెడుతున్నాం మేము. చూడండి మరి మీకు ఎట్లా అనిపిస్తుందో. ఇక ఇంతే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్దాం పదండి. అబ్బాబ్బా, ఈ ఎండలు పాడుగాను ఇదేదో విచిత్ర వాతావరణమే అవుతుంది. పొద్దున్న చూసినేమో ఎండ కొట్టి ఉడకబోస్తుంది, చెమటలు గారిపోతున్నాము. ఇక రాత్రి అయితేనేమో ఇక చల్లగా వస్తుంది ఇదరా. ఓ నీ అవ్వ దుప్పట్లు కప్పుకొని వండాల్సి వస్తుంది. ఇది ఏంది ఇంత విచిత్రమైన వాతావరణం అవుతుంది. నీ అవ్వ ఉడకపోతే కగ్గిదలుగా. ఇంకా చేసేపు ఇట్లా బయట కూర్చుంటే చెట్లకి కొంచెం గాలన్న వస్తుందని నేను కూర్చుంటే ఒక్క చెట్టు ఊగుతలేదు కదా. అగోగి పిల్లేంది ఒకతే కూర్చున్నట్టుంది కదా, ఏం చేస్తుంది? అగో రాధా, ఏం చేస్తున్నావే? ఒక్కదానివే కూర్చున్నావు, ఇక్కడ రా. లచ్చక్క చెప్పు, ఏమైంది? ఇవాళ ఏదో తీరికగా కూర్చున్నావేంది బయట? రాయే కూర్చోద్దా, ఒక్కదాని వాడ ఏం చేస్తున్నావే? కూర్చోద్దా. ఏం పాడైంది చూసినావా అనే? ఇది వానకాలం లాగా ఉన్నదానే. ఓ రాత్రి అయితే చలి పెట్టి పాడైతుంది, పొద్దున్నేమో పోతా. అయ్యో రామా, చెమటలు గారుతున్నాయి. ఇక బయటనన్నా కొంచెం చల్లగా ఉంటుందని బయట కూర్చున్నే. మరి పనంతా తీరిందా లచ్చక్క? ఏమే తీరింది, ఇంకా ఇప్పుడు దాకా ఉంటుందా అని ఇక అంతే చేసుకున్నా. ఇక నేను మా ఆయననైతే ఇక కొడుకు కోడలైతే అక్కడ ఉంటారు కదా హైదరాబాద్లో. ఇక మరి మా ఇద్దరికి ఏమంత పని ఉంటుందని ఇక అయిపోయింది పని అప్పుడే. నీకు పని తీరిందానే మరి? నా పని కూడా అప్పుడే తీరుతుంది. ఇక పొద్దున్నే అవుతుంది. ఇక పొద్దున్నే వాళ్ళకి డబ్బాలు ఉంటాయి, మా ఆయనకి మా పిల్లలకు స్కూల్కి. ఇక అప్పుడే చేస్తాను పొద్దుమా వంట. ఇంకా అయిపోతుంది. ఇక నేను ఒక్కదాన్నే ఇక బోర్ కొట్టి పాడవుతుంది టీవీ చూసి కూడా. ఇక ఎంతసేపు అని చూస్తాను చెప్పు? కదేనే ఆ టీవీ చూసి కూడా మస్తు చేష్టకు వస్తుంది. అలా కూడా ఇప్పుడు ఏం సీరియల్ వేసినవే వేస్తుంటాడు. అగో మంచిగా కూర్చొని ముచ్చట పెడుతుర్రానే, నన్ను విలువరా? అగో నిర్మలక్క, మేమేం ముచ్చట్లు పెడుతున్నామే. ఇక ఇట్లా ఉడకబోస్తుందని బయట కూర్చుంటే ఇక ఈ పిల్ల ఒకతే కూర్చుంది. ఇక రాయే అంటే వచ్చింది, నువ్వు వచ్చినావు. దా నిర్మలక్క కూర్చోదా. పనంతా తీరిందనే మరి? నిమ్మలంగా కూర్చురియాలా? ఇక తీరింది, ఇంతసేపు ఉంటదా? అప్పుడే అయిపోయింది పనంతా. నీ పనంతా అయిందా అక్క? మరి ఎల్లుండి రాఖీట్ల పండుగగానే మరి అయిందా అంతా? పోతుర్రా మరి పుట్టింటికి? ఎప్పుడు పోతారే? ఇక ఆగది మాకెక్కడ
మా ఇంట్లో రాకెట్ల పండుగ వస్తుందంటే అయ్యయ్యో అదేదో పెద్ద ఏదో రోజు వచ్చినట్టేనే. అది అసలు ఎందుకు వస్తుందా అనిపిస్తుంది నాకు. అయ్యో గదేందే గట్లా అనబడితివి, ఏమైంది? ఇక ఏమైందంటే నీకు తెలియందా, ఇక ఎన్నేళ్ళు అవుతుంది మా అన్నతోని నాకు మాటలు లేక. పోనీ మా ఆడబిడ్డ నన్ను వచ్చి మా ఆయనకి గడుతుందా అంటే అది దిక్కులేదు. అది ఎప్పుడో బంద్ చేసింది, అన్నతో లొల్లి పెట్టుకుంది, నాతో లొల్లి పెట్టుకుంది. ఇక అది ఎప్పుడో బంద్ చేసింది, అది రాదు మా ఆడబిడ్డ. నేనన్నా పోయి కడదామంటే మా అన్నగారితో నాకు లొల్లి పాడే, నాకు మా ఆయనకి పడదు, వాడు మమ్మల్ని కానాడు, మమ్మల్ని ఉన్నామా బతికినామా చూడవాడు. ఓ అవుగానే, నాకు గుర్తుండి పాడలేదే, నీ అవ్వ ఉట్టికి నన్ను అడిగిందే నిన్ను. అయ్యో లచ్చక్క ఎందుకట్లా బాధపడుతున్నావు? ఇక ఏం చేస్తావు, రేపు అందరికి గట్లనే పాడైంది. మాదేమన్నా చక్కగా ఉందా? మాది గట్లనే ఉన్నది. ఇక బాధ కాదని చెప్పు. చిన్నప్పుడు రాఖీల పండుగ అంటే ఓ మస్తు ఆనందంగా ఉండేదే. పొద్దున్నే లేచి మొత్తం అంతా రెడీ అయ్యి అంతా కొత్త బట్టలు వేసుకొని మా అన్నకి రాఖీ కట్టి కట్టడం కోసం ఎదురు చూసి ఎంత మంచిగా ఉంటుండే చిన్నప్పుడు. ఇక పెద్దగైనా కూడా మస్తు ఏంలే మంచిగా చూసుకుంటాడే మా అన్న నన్ను. ఎంత మంచిగా చీర పెట్టేటోడు, పైసలు ఇచ్చేటోడు, మంచినే చూసుకునేటోడే. ఈ మధ్యలోనే ఇక ఏం పుట్టిందో వంక రోగము, అమ్మని చక్కగా చూసుకున్నాడు లేదు. ఇక నాతో బావ ఇక మా ఆయనతో లొల్లి పెట్టుకుండు, ఇక నూకుంటాడా. ఇక అంతే, ఇక రాకపోకలు బంద్ అయినాయి, ఇక మాట్లాడుకున్నాడు బంద్ అయింది. ఇక ఎట్లు చిన్నప్పుడు రక్తబంధం అంటారు, తోడుబుట్టినోడు అంటాడు, తోడు ఉండాలి ఎప్పుడు అంటారు, కానీ ఇట్లా అయింది. ఇక ఏం చేద్దాం, తలరాత గట్ల నాశనం అయింది. ఇక ఇవాళ రేపు అన్ని గదే, ఇక మాది చెప్పలేనా, మాది గట్లనే పాడైంది. అదే పిల్ల, నీదేమైంది? మొన్న సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా పోయినావు కదే పుట్టిల్లికి, రక్షాబంధన్కి తమ్మునికి రాఖీ కడతా అని పోయినావు కదా, మరి ఏమైంది? ఇక ఏం చెప్పాలి, ఇక ఎప్పుడు ప్రతి సంవత్సరం పోయేలాగానే పోయినా. తమ్మునికి ఇక పెళ్ళైన మొదటి సంవత్సరం మంచిగా చూసుకుంది, మరి పోతే మంచిగా మర్యాద ఇచ్చింది. మరి కొత్త కొత్త పెళ్ళానో మరి ఏందో తెలియదు, మంచిగా చూసుకుంది. ఎవరేమి మరదలా? అదే ఇక పోయిన సంవత్సరం అయ్యో రామా నన్ను అసలు ఎంత అవమానించిందంటే. ఏమైంది, ఏమన్నది? ఇక ఏమన్నదంటే చెప్తా అయినుండ్రి. అమ్మా, ఓ అమ్మా ఉన్నవానే? అగో బిడ్డ వచ్చినావా? ఎంతసేపు ఎదురు చూస్తున్నా, ఎంత లేట్ అయింది, రా లోపట్రా. ఇక బస్సు దొరికేసరికి లేట్ అయింది. అమ్మా ఎట్లున్నావే, మంచున్నావా? తమ్ముడు మరదలు ఎట్లున్నారు, మంచున్నారా? బిడ్డ అందరు మంచిగున్నారే. ఏదే మరదలేది కనబడతలేదు? అది దాని రూమ్లో ఉన్నది కానీ రా బిడ్డ రా, కూర్చుందు రా లోపట. శృతి, ఓ శృతి ఉన్నావానే? రా, ఇంగో వదిన వచ్చింది రా. గో వదినే, ఎప్పుడు వచ్చినావు? మంచున్నావా? నేను మంచిగున్నా శృతి, నువ్వెట్లున్నావు, మంచున్నావా? ఇప్పుడు దాకా మంచిగా ఉన్నా, ఇక నువ్వు వచ్చినావు కదమ్మ తల్లి, ఇక ఏం మంచిగుంటా. ఎందుకు వచ్చిందో ఏందో ఇది. మంచిగున్నావు వదినా. వదినే గంత దూరం నుంచి బస్సులో వచ్చింది కానీ పో, నీళ్ళు పట్టుకరా పో, చాయ్ పెట్టు పో. ఇక అందుకే ఉన్నా, నీళ్ళు ఇయ్యడానికి చాయ్ వేయడానికి. ఎంత దూరం నుంచి వచ్చింది? పక్క ఊరు నుంచి అయితే వచ్చింది కదా. అయ్యో అత్తమ్మ, పాలు ఎక్కడున్నాయి ఇంట్లో? పాలు లేవు కదా. పాలు లేవా? గదేందే అప్పుడే గన్నిగరం పాలు తెచ్చిండు కదా కొడుకు. ఇక అప్పుడు ఉంటే సాయంత్రం వండుకొని లేచినాం కానీ దాగిన కదా అత్తమ్మ, లేవు పాలు. గదేందే మొత్తం తాగేసిన పాలు? గట్లా పెద్ద పాల ప్యాకెట్ తెచ్చిండుగా, గట్లెట్లా తాగినవే గంత గన్నిగరం పాలు? గట్లెట్లా తాగినావంటే నా ఇల్లు కాదా, నా కథ కాదా, నేను తాగొద్దా పాలు? నా ఆయన తెచ్చిన పాలు కూడా నేను తాగొద్దా ఏంది? గట్ల కాదే మరి, ఇక పెద్ద పాల ప్యాకెట్ తెచ్చే. గట్లెట్లా అయిపోయినాయి, నువ్వు దొక్కదాన్ని అయినా గని తాగుతావా అని అంటున్నా. ఏందత్తా నువ్వు ఏమనాలనుకుంటున్నావు చెప్పు అంటే, నేను ఎట్లా కనబడుతున్నా? నేనేమన్నా బాగా తిండిపోద్దానిలా కనబడుతున్నా? నాకు దూపైంది, నేను ఏదో తాగిన పాలు తాగద్దా? మా ఆయన తెచ్చింది కదా నేను తాగింది. ఏమన్నా నువ్వు తెచ్చిపెట్టినవా నాకు, లేకపోతే మీ బిడ్డ తెచ్చిపెట్టిందా?
అయ్యో అయ్యో శృతి పోంతి గింత విషయానికి ఎందుకు గంత అంటున్నావు? పోంతి. ఆహా నువ్వు కాదు వదినే, అత్తమ్మ చూసినావా మరి ఎట్లా అంటుంది? మా పోంతి ఎందుకు అంటున్నావు? తాగితే తాగింది, ఏదో దూపైనట్టుంది, ఆగింది కానీ ఎందుకు ఇప్పుడు? ఛాయ్ లేకపోతే ఏమన్నా అవుతుందా? వద్దు తీయే. సరే తీ. వంట ఏం చేస్తున్నావు మరి? వంటన్నా చేస్తే జల్దీ మరి అక్క తింటదేమో. ఇక నాకు శాతనైతే లేదు అత్తమ్మ, బాగా నడుము నొప్పి లేస్తుంది. ఇక నేను వండుకుంటా జల్దీ ఇయ్యాలా, ఇక వంట ఇయ్యాలా నువ్వే చేయి. సరే తీ శృతి, నేనమ్మ కలిసి చేస్తాను తీ. నీకు శాతనైతే లేదేమో కదా, మరి పండుకోపో. అబ్బా చూసినా బిడ్డ, దీనికి ఎంత పొగరు ఈ మధ్యలో బాగా వస్తుంది నీకు, దానికి పొగరు. ఈ పెళ్ళైన కొత్తలో అయితే మంచిగా యాక్టింగ్ చేసింది, ఇప్పుడు మస్తు పొగరే. అబ్బా అసలు తట్టుకోలేకపోతున్నాం. దీనితో దీని అవ్వ ఒక దాపరమైంది, అది దీన్ని రెచ్చ కొడతా ఉంటుంది, అట్లనే చేస్తూ ఉంటుంది. ఏమోనే మరి పోయినసారి కంటే ఇప్పుడు మరి కొంచెం చేంజ్ అనిపిస్తుంది. మరి నేను ఇట్లా రావడం ఆమెకి ఇష్టం లేదంటావా? దాని బొందా, నిన్నన్ని రోజులు నువ్వు రావాలి బిడ్డ, దాని అయ్యేళ్ళా ఇది నీకు అయ్యవ్వా ఇల్లు. నేను ఉన్నంత వరకు నువ్వైతే రావాలి. అంతే, ఏదో రాఖీ పండుగని వచ్చిన, ఇక తమ్మునికి రేపు ఆకి గట్టి పోతాను కానీ. దీని ముఖం మండ, ఎందుకు వచ్చిందో వెంటల ముఖబ్ది మా ఇంటికి. దీనికి ఇల్లు లేదా? ఊకే చూసిన అవ్వగారింటికి వచ్చి దాపరం అయితే దరిద్రపు ఎక్కడనో. హలో అమ్మా, ఏం చేస్తున్నావే? ఏం లేదు బిడ్డ, ఇక ఇట్లా ఒరిగినా. ఏం చేస్తున్నావే నువ్వు? ఏంది మా ఆడబిడ్డ వచ్చింది కాదే, దాని ముఖం మండ ఎందుకు వచ్చి కాలబెట్టింది. ఇక రేపు రాఖీల పండుగ కదా, అందుకే వచ్చినట్టున్నది. అవునా? నువ్వు సపడేగా రేపు పొద్దున్న ఇక్కడికి వీక్కొనిరా, అల్లుని కూడా పట్టుకరా. వాళ్ళిద్దరూ ఉండని సావని, మనకెందుకే. అంతేగా, చూసినావా మా అత్త ఆమె రాగానే చాయ్ పెట్టిపో, వంట చేయిపో అంటుంది. నేనెందుకు పెడతా? నాకు ఇంకేం పని పట్టలేదా? గదే మరి నా పైసలు అన్నీ దానికి కట్నంకి తగలేసిర్రు, అప్పులని చేసుకొని మా ఆయన మెడలు వేసిర్రు. ఇప్పుడేమో అది వచ్చి నేను సేవ చేయాలి, నాకు ₹1 ఉంచిర్రా వీళ్ళు దరిద్రపోలు ఎక్కడనో. మరిగా నువ్వెందుకే దానికి సేవ చేసుడు? సపడగా రేపు పొద్దున్న ఇక్కడ విక్కరా, అల్లుని కూడా తొలుకోరా, ఏం అవసరం లేదు, అది రాఖీ కట్టించుకున్నాడు. ఏమవుతుందంట కట్టకపోతే? నువ్వు రేపురా తమ్మునికి కట్టాలి రాఖీ. అంతేగా వస్తాను నేను. ఈ అవ్వ ఇది నా పానంకి దాపరమైంది, ఎందుకు వచ్చిందో దీని ముఖంలో మన్ను. రాఖీ కట్టకపోతే కొంపలాంటకపోతున్నాయి అంటనా? పైసలన్నీ మింగి కూర్చుంది, దీని బొందకు వచ్చిర్రు అయ్యవ్వ. ఇప్పుడు మంచిగా ఉన్నది, ఇక మంచిగా అక్కడనే చావక మరి మా ఇంటికి ఎందుకు వచ్చాడే? ఎవడు వండి పెట్టాలనే దీనికి? ఈమెంది నా గురించి అంతా గిట్లా అనుకుంటుందా? రాఖీ కట్టుడు లేదు, మన్ను లేదు దీని చేత. నేను అసలు రాఖీ కట్టని, ఇంకా దీనికి కట్నం పెడతానా? అస్సలు పెట్టా. మా ఆయనను పట్టుకొని పొద్దున్నే వస్తా. ఇంకా అవ్వ బిడ్డ ఉండని ఈడనే. ముద్రష్టపు మొకబ్ది ఎక్కడనో మాకు దాపరమైంది దరిద్రబ్ది. మరిగా ఏందే? ఏం అవసరం లేదు కట్టుడు. సపడేగా నువ్వు పట్టుకొని రా, రేపు తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు, నువ్వు రాఖీ కడదేవు కానీ. అంతే. అబ్బా, ఈమె నా గురించి ఇవన్నీ అనుకుంటుందా? అయ్యో, నేను ఏదో మా అమ్మోళ్ళ ఇల్లని వచ్చిన, ఇక నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇది నా ఇల్లు కాదని. మా అమ్మ ఉన్నప్పుడు ఏమే ఇన్ని మాటలు అంటుంది, మా అమ్మ లేనప్పుడు ఇక ఏంది నన్ను ఇక రానిస్తుందా మా ఇంటికి లేదా? అగో ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏం లేదు, ఇక ఉట్టినే ఏదో గుర్తుకొచ్చి ఏడిసిన గాని. ఏమైంది? కాదు ఏదో అయింది, చెప్పు ఏమైంది? ఏం లేదు, ఆ మీద కొట్టే నువ్వు చెప్పకపోయినావంటే చెప్పు బిడ్డ ఏమైంది? ఇదే శృతి వాళ్ళ అమ్మతోని ఫోన్లో మాట్లాడేటప్పుడు విన్ననే, ఇక మస్తు మాటలు అంటుంది. ఎందుకు వచ్చింది దరిద్రబ్ది మా ఇంటికి? రాఖీ కట్టుడు అవసరమా? నేను రేపు పొద్దున్నే వీక్తా ఇంటికి అని అంటుంది వాళ్ళ అమ్మతోని. ఏంది దానికి ఏం రోగం పుట్టింది అవన్నీ అంటుందా? నా బిడ్డ నా ఇంటికి రాకపోతే అది ఏమనుకుంటుందా? ఆగు, మా బోంతియే మీ అవ్వ ఆగి లొల్లెందుకే? ఓ దొంగముండా, ఎక్కడున్నవే? రావే, నా ఇంట్లో వండుకుంటానే నా బిడ్డని అంటావానే? రా. ఏం పుట్టింది? ఎందుకు కోరుతున్నావు? దొంగముండా అంటున్నావు, బాగా వస్తుందా నీకు? నీకు వస్తుందా అనే పెద్ద చిన్న లేకుండా దొంగ ముఖబ్దానా? ఏమన్నావే నా బిడ్డని? ఏమన్నావు? నేనేమన్నా నీ బిడ్డని? ఏం రోగం పుట్టిందంట?
వచ్చంగానే నా మీద ఎక్కిచ్చుడు స్టార్ట్ చేసిందా? దానికి అట్లాంటి బుద్ధులు లేవే నీకు, నీ అవ్వకున్నదే బుద్ధులు, ఎక్కిచ్చే బుద్ధులు దొంగముండ. ఏమంటున్నావే నా బిడ్డని ఎందుకు వచ్చింది దరిద్రపు అది అని అంటున్నావంటగానే నీ అమ్మతోని. నేనెప్పుడన్నా నా మీద బాగా ఎక్కించి చెప్పుడు నేర్చిన్నారు. బాగా ఏడుసుడు నా మీద, అందుకే బాగా సక్కందలవని నీ మీద ఏడుస్తామే. ఇంకా నాకు పని పాట లేదు, నా బిడ్డకి ఏం పని పాట లేదు, ఇక నీ మీద ఏడుస్తాం. ఒకటి చెప్తున్నా ఈయన దొంగ మొకబ్దానా, నా బిడ్డే నేను ఉన్నన్ని రోజులు వస్తుంది. నీ ఇల్లు నీ అయ్య ఇల్లు కాదు, దానవ్వ అయ్య ఇల్లు, దాన్ని అయ్య కట్టిన ఇల్లు, అది వస్తుంది, బరాబర్ వస్తుంది. గదేంది నేను పెళ్లి చేసుకొని వచ్చిన నీ తర్వాత ఇది మా ఆయన ఇల్లు, దాని అవ్వ ఇల్లు అయ్య ఇల్లు అంటున్నావు. ఉన్నాడా అయ్యా? ఎక్కడున్నాడంట? తీసుకురాపో, పాతి పెట్టినావు కదా, తీసుకురాపో అక్కడ నుంచి. నీ ముఖం మండ దొంగ ముఖబ్దానా. సచిన మామ గురించి కూడా మర్యాద లేకుండా ఏంది ఇక మాటలేందే? ఆ మీద ఇన్ని పుట్టించి చెప్తుంది కదా నీ బిడ్డే, ఇప్పుడు అయిందానే నీకు మనసులా, ఇప్పుడు చల్లగుందా అని, నీ కడుపులో చల్లబడ్డదా అని దొంగ ముఖబ్దానా. నా మీద ఇన్ని పుట్టించి చెప్పినావు కదనే నా అత్తకి. ఇందుకే ఉన్నావా అనే నువ్వు? అమ్మో అమ్మో, మంచిగా అమాయకురాలుగా నటించి ఇప్పుడు ఏందే గిట్లా సిచ్చు పెడుతున్నావు మా ఇంట్లో. మా ఓంతి నువ్వు ఎందుకే ఆమె నీకు ఇవన్నీ అంటున్నావా? నేనేదో రాఖీ కట్టడానికి వచ్చిన, రేపు కట్టి సపరేగా మా ఇంటికి నేను పోతాను. కానీ నువ్వేం పోతావే? నీ ముఖం పోతా దొంగ ముఖబ్దానా. నా ఇంట్లో నా సంసారంలో సిచ్చు పెట్టంకే వచ్చినవే నువ్వు. నీ రాఖీకి అగ్గిదలుగా, నీ రాఖీ కట్టుడొద్దు, ఏమొద్దు. అయ్యో శృతి, నువ్వు ఎట్లా అంటున్నావు ఏంది? నేనేం చెప్పలేను. నువ్వు మీ అమ్మతోని మాట్లాడలేవా? చెప్పు, నిజం చెప్పు. నా మీద లేనిపోని పుట్టిస్తుంది ఇది దొంగ ముఖబ్ది, ఎందుకు వచ్చిందో? ఈ యాక్టింగ్ ఆపే, నీ దరిద్రబ్దానా. నాకు తెలియదానే నీ వేషాలన్నీ. నా బిడ్డ చెప్పుడేందే, నాకు తెలియదని సంగతి. దొంగ ముఖబ్దానా, నువ్వు ఎట్లాంటి దానివో తెలియదా నాకు? ఏమైతుంది ఇంట్లో? ఎందుకు లొల్లిలైతున్నాయి? అక్క నువ్వెప్పుడు వచ్చినవే? నీకేం రోగం పుట్టింది? ఎందుకు ఏడుస్తున్నావే? అయ్యో వచ్చినవా అయ్యా? మీ అమ్మ మీ అక్క చూడు నా మీద ఎన్ని అబండాలు వేస్తున్నారో, నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారో. మా ఏమైంది? ఏమవుడేంద్రా ఈ దరిద్రబ్ది? వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అక్కని నానా మాటలు తిడుతుందంట. ఎందుకు వచ్చిన దొంగముండా, అట్లా ఇట్లా అది ఇదని ఏమేమో బాగానే తిడుతుందంటారా. అది దినాలు గాను. ఏంది? ఆవే దొంగముండా, ఏం రోగం పుట్టింది? నా అక్కని ఎందుకు తిడుతున్నావే? నీకు ఏం రోగం వచ్చింది? ఏ పోయే కాలం వచ్చిందే నీకు? ఇక నీకు కూడా నా మీదనేనా? నేను అసలు ఏమనలే, నేను సపరేగా ఉన్నా. ఇక మీ అక్కనే విన్నదో లేదో మరి, ఏమో నాకు తెలియదు. వచ్చి మీ అమ్మకి నా మీద అన్నీ ఎక్కించి చెప్తుందంట. వీళ్ళిద్దరు కలిసి నన్ను నానా తిట్టుడు ఒర్రుడు నా మీదకి ఇద్దరు. నానే అమ్మ ఒర్రిర్రా మీరు? ఇక తమ్ముడు నిజంగానే చెప్తుండ్రా. ఆమె వాళ్ళ అమ్మతోని నా గురించి ఏమేమో అన్నది. రేపు పొద్దున్నే మా ఆయనని పట్టుకొని వస్తాను, ఈ రాఖీ కట్టుడు వద్దు, ఏదొద్దు, దరిద్రద్దు అదేదని అన్నదిరా. మా ముంగట్నే ఏదవానికి ఎక్కి చెప్తున్నావా అని అన్ని అబద్ధాలు దొంగ ముఖబ్దానా. నా పిల్లం ఎందుకు ఇవన్నీ అంటది? అక్క నువ్వు వచ్చిన దానివి సపరేగా ఉండక ఎందుకే ఇట్లా అత్తగోడల మధ్యలో పీకులాటలు లొల్లిలు పెడుతున్నావా? ఇంతకు ముందు వీళ్ళు ఏమన్నా ఇట్లా కొట్టుకుర్రా? ఇప్పుడే ఇట్లా కొట్టుకుంటుర్రు. ఎందుకే అక్క అన్ని ఎక్కించి చెప్తున్నావు నా పిల్లం మీద? ఏంద్రా నువ్వు కూడా నన్ను అంటున్నావు? నేను నా గురించి నీకు తెలియదా చిన్నప్పటి నుంచి? నేనెందుకురా ఎక్కించి చెప్తాను. ఇక చూసినవా అన్ని ఎక్కించి చెప్పుడే నన్ను కావాలని లొల్లి పెట్టించి మా అత్త గొడవల మధ్యలో సిచ్చు పెట్టాలని చూస్తుంది. ఏ అక్క నువ్వు వచ్చినావు రాఖీ కట్టడానికి, మంచిగా ఉండి పో. 4 రోజులు తిని తాగి మంచిగా ఉండి పోవే. కానీ లొల్లి పెట్టుడేందే? మంచిగా ఉంటుందా ఇట్లా? ఎంతైనా నీ పుట్టిల్లు ఇట్లా లొల్లి పెట్టుకొని ఉంటే నీకు మంచిగా అనిపిస్తుందా అనే? నువ్వు ఇంట్లోకి నడువు, రూమ్లోకి నడువు. ఏందో నాకు ఇంటికి రాగానే ప్రశాంతత లేకుండా. రాఖీ ఎందుకో ఇది ఎందుకో రాకున్నా నడుస్తుంది. వచ్చి ఇంట్లో లొల్లి పెట్టడానికి వచ్చిర్రు అంటున్నారు. చూసినావా అమ్మ వాడు ఎట్లా అంటుండో? నేనెందుకే వీళ్ళిద్దరి మధ్యలో లొల్లి పెట్టాలని చూస్తాను. ఏడవకు బిడ్డ, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆడవిళ్ళ కళ్ళు పెట్టుకుంటే పుట్టింట్లో అస్సలు మంచిది కాదే. మరి ఏం చేయాలి? చూసినావా వాని మాటలు? వాడు కూడా ఎట్లా మాట్లాడుతుండో విన్నావా? ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇద్దరు అక్క తమ్ముడు మంచిగా రాఖీ పండుగకి రాఖీలు కట్టి మంచిగా ఉండేటోళ్ళు. ఇంకేం రోగం పుట్టిందో గిట్లా మాట్లాడుతుండు.
ఫోన్తి బిడ్డ నువ్వు ఏం పట్టించుకోకు బిడ్డ. ఇక నా ముఖం చూసి రా బిడ్డ, నువ్వు రాఖీ కట్టి ఉండు బిడ్డ. అది ఎట్లా రేపు పీకుతుందంట వాళ్ళ అమ్మరింటికి, పీకంతి అది. చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. ఇదైతే మేము ఒట్టి కొన్ని ఎపిసోడ్స్ అయితే తీయాలనుకుంటున్నాము. ఇంకా రాఖీ పండుగ రోజు అందరి ఇంట్లో స్టోరీలు ఉంటాయి కదా, మరి అది ఎట్లుంటుంది, ఏమైంది, ఇవాళ రేపు ఎట్లా అవుతుంది, ఫస్ట్ ఎట్లా ఉండే అవన్నీ చూపించాలని మేము ఈ సిరీస్ స్టార్ట్ చేసినాము. ఉట్టి ఒక 3-4 ఎపిసోడ్స్ అంతే. ఇది వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అట్లనే మీ ఇంట్లో ఎట్లుంది సిచ్యువేషన్, ఏమైంది అనేది తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మేమైతే మీరు కమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాము. అట్లనే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్స్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్. సో వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.